హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లెక్కన బుటిక్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటే ఇవాళ వీడియో వచ్చేసి తీజ్ ఉత్సవాలకి వెళ్తాను అన్నట్టు. అండ్ షారీ మీతో కూడా ఒకసారి ఇంకా చూపిద్దామని చెప్పేసి. ఎలా ఉంది? లైట్ గ్రీన్కి కింద అయితే మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది. కొంచెం జింకలు అవన్నీ అంటే కొంచెం ఫ్లవర్గా వచ్చింది అన్నట్టు బార్డర్ మొత్తం. అండ్ స్పెషల్ వచ్చేసి వడ్డాలం. చూసారా? బంజారా ట్రెడిషనల్ వడ్డాలం అన్నట్టు ఇది. ఈ విధంగా అయితే బ్లౌజ్ డిజైన్ చేస్తున్నాను. ఇక్కడ ఏమైందని చెప్పేసి అడగకండి, చిన్నగా బ్యాంగిల్ వేసుకుంటే కొంచెం వీరుకుంది అన్నట్టు, అందుకని చెప్పేసి ఫస్ట్ వేసి బ్యాండ్ వేసేసాను. ఈ విధంగా నిన్ననే కోన్ పెట్టుకున్నాను. చలో మరి అక్కడికి వెళ్ళాక కలుద్దాం. హలో ఎవ్రీవన్, మొన్నటి నుంచి తీజ్ వీడియోస్ నేనైతే కొంచెం లేట్ అయిపోయిందండి. ఎందుకంటే ఆల్రెడీ చూసారు కదా, మధ్యలో ఎంగేజ్మెంట్ అని ఈ ఫంక్షన్ ఆ ఫంక్షన్లో అండ్ ఒక 2 days అయితే లేట్గానే అప్లోడ్ చేస్తున్నాను. అండ్ మేమైతే రెడీ అయ్యి తీజ్ దగ్గరికి వచ్చేసాము. అక్కడికే కొంతమంది వచ్చి ఉండే అండ్ మేమైతే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాము. ఎందుకు అంటే మెల్లగా లేట్గా రావడం నాకు అస్సలు ఇష్టం ఉండదండి. మనం ఏది చేసినా కూడా ఫాస్ట్గా ఉండాలి అని చెప్పేసి అనుకుంటాను. అండ్ మొత్తం అయిపోయాక చీకట్లో ఏదో మెల్లగా రావడం నాకు అసలు ఇష్టం ఉండదు. చాలామంది ఏం చేస్తారంటే చెప్పిన టైం కంటే మనం 9కి చెప్పామనుకోండి 10కి వచ్చేటోళ్ళు ఉంటారు, 10కి చెప్పామనుకోండి 11కి వచ్చేటోళ్ళు ఉంటారు అన్నట్టు. ఇక్కడ మా వాళ్ళు అయితే దాదాపుగా అలాగే చేస్తారు. అండ్ చెప్పిన టైంకి వాళ్ళు వచ్చిన టైంకి అస్సలు సంబంధమే లేకుండే. బట్ ఏం చేస్తాం చెప్పండి, ఒక్కరికని చెప్తాం, ఇద్దరికని చెప్తాం, అంతమందికి ఏం చెప్తాం? అయ్యో వాళ్ళ ఇష్టానికి వదిలిపెట్టేసేయడమే తప్ప ఎంత ఎర్లీగా చేస్తే అంత మంచిదనే విషయాన్ని కూడా గుర్తించి అయితే అలా వచ్చారన్నట్టు. అంటే నిజంగా చెప్పాలంటే ప్రతిసారి కంటే ఈసారి అయితే నిజంగా చెప్పాలంటే చాలా లేట్గా వచ్చారండి ప్రతిసారి. అండ్ 3 నుంచి స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు. ఈసారి అయితే 5 వరకు అసలు ఎవరు రాలేదు. చూసారు కదా, మీరు చూస్తుంటే తెలుస్తుంది. ఇది వచ్చేసి 5:30 మధ్యలో అంటే నడుస్తున్న ప్రోగ్రామ్ అన్నట్టు. మేమైతే 4 కల్లా అసలు 3 కల్లా రెడీ అయిపోయి ఒకసారి వెళ్ళి చూశాను. ఎవ్వరు లేకుండే, మా ఇంటి దగ్గరలోనే కదా, ఎవరు లేకుండే. మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఇంట్లోనే ఉన్నాను. అండ్ తర్వాత మా వారు ఫోన్ చేసినాక సరే కొంతమంది అయితే వచ్చేసారు, మీరు వచ్చేసేయండి అంటే నేనైతే రెడీ అయ్యి మళ్ళీ వెళ్ళిపోయాను అన్నట్టు. ఈ విధంగా అండ్ చీకటి పడకముందే పిల్లలకి కొంచెం ఫొటోస్కి ఇట్లా వీడియోస్ తీసుకుందామని చెప్పేసి అయితే ఈ విధంగా అయితే ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసండి ముందు రోజే శనగలను నానబెట్టి ఆ శనగలని రేగి చెట్టుకు కుచ్చుతారు అన్నట్టు. ఆ తర్వాతనే తీజ్ ఉత్సవం అనేది స్టార్ట్ అవుతుంది. ఇది సరదాగా బావ మరదళ్ళు ఆడే ఆట అన్నట్టు. ఇక్కడ వచ్చేసి అన్నయ్య వచ్చేసి అంటే ఈ బావలు అవుతారు అంటే మరదళ్ళు అవుతారు కొంతమంది, అండ్ కోడళ్ళు ఇట్లా అవుతారు అన్నట్టు. ఏం చేస్తావు అన్ననే ముందుకు వచ్చి ఆ ఆట అయితే కొంచెం ఆడుతున్నారు. అంటే అది మిస్ చేయకూడదు అని చెప్పేసి సాంప్రదాయంలో అదొక భాగం అన్నట్టు. అందుకని చెప్పేసి అది కూడా మిస్ చేయొద్దు అని చెప్పేసి వాళ్ళ పిల్లలు వచ్చేసి ఆ రేగి చెట్టుకు అవి ఏదైతే శనగ నానబెట్టినవి ఉన్నాయో వీటిని కుచ్చుతూ ఉంటే ఆడపిల్లలు, అండ్ వీటిని కుచ్చకుండా చూసుకోవడమే బావ బాధ్యత అన్నట్టు. వాళ్ళని ఏడిపించడం అని చెప్పేసి సరదాగా ఆడడం అన్నట్టు అది. అండ్ వాళ్ళకు పాపం అట్లా పెట్టినివ్వకుండా ఎంత సతాయిస్తారంటే అంత సతాయిస్తారు. ఫస్ట్ అయితే ఆ చెంబే ఇవ్వరు, అదైతే చెంబులో నానబెట్టిన శనగలే అసలు అందనివ్వరు. అది షార్ట్ వీడియో పెట్టాను, కావాలండి ఒకసారి చూడండి ఎంత సరదాగా ఉంటుందో. అండ్ మా భాషలో ఆ పాటలు కూడా వాడతారు అన్నట్టు. ఇక్కడైతే అది కట్టెతో కుచ్చకుండా కొడుతూ ఉన్నారు. అండ్ చేతికి కూడా ముళ్ళు గుచ్చుకుంది నాకైతే. ఈ విధంగా అయితే సరదాగా ఆడతారు. భలే ఫన్నీగా అండ్ భలే సరదాగా ఉంటుందండి. ఇలా అయితే చాలా బాగుంటుంది. हाँ ओढ़ जाओ एवढी घास रोत्र बाई आशीर्वाद काका
ఇలా సరదాగా కూర్చున్నాక అండ్ ఆ అన్నను ఆపడానికి మా అమ్మాయి వాళ్ళు అండ్ మా బావ వాళ్ళు అందరూ ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టు. ఎందుకంటే ఆడపిల్లలు దానికి కూర్చున్న తర్వాతనే పండగ అనేది అంటే తీజ్ సెలబ్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ వచ్చేసి మా బావలు వాళ్ళ పిల్లలు దానికి కూర్చోాలి కదా, అందుకని చెప్పేసి అన్నని ఎంతగానో ఆపడానికి ట్రై చేశారు. ఈ విధంగా జరుగుతుంది అన్నట్టు. భలే సరదాగా ఉంటుందండి. ఒకప్పుడైతే ఇంకా రేంజ్లో ఉండేది అంటే పల్లెటూరులో. అండ్ ఇప్పటికీ కూడా పిల్లలకు అవన్నీ ఏది మర్చిపోకుండా అన్నీ చేస్తున్నాం అన్నట్టు. అది ఎర్లీగానే కొంచెం స్టార్ట్ అయిపోయింది ఇక్కడ కాబట్టి ఇంత క్లియర్గా మీకు కనిపిస్తుంది. బట్ చాలా చాలా సరదాగా జరిగింది అన్నట్టు. ఈ విధంగా అయితే ప్రతి ఇయర్ కంపల్సరీ చేస్తారు. అండ్ ఫస్ట్ అంటే మనం శనగలు బుట్ట నానబెట్టిన గోధుమలు బుట్టలో చల్లినప్పుడు కూడా ఇదే విధంగా చేస్తారు ఫస్ట్ రోజు. అండ్ తర్వాత లాస్ట్ రోజు కూడా ఇదే విధంగా సరదాగా బావ మరదళ్ళు కలిసి అందరూ సరదాగా ఇలా ఆటలు ఆడుతూ ఉంటారు అన్నట్టు. మీలో ఇలాంటి ఆటలు ఎవరైనా చూసారా? చూస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మా ఛానల్ కనుక మొదటిసారి చూస్తుంటే తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మేము ఎలాంటి వీడియోస్ పెట్టా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాత అయితే అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయామండి. ఏదైతే మనం నానబెట్టిన శనగలు అక్కడ కూర్చామో ఆ తర్వాత అయితే అక్కడ నుంచి ఇప్పుడు బుట్టులను ఏదైతే మనం తీజ్ ఉంటుందో అవి గుళ్ళలను కిందికి దించుతారు అన్నట్టు. అండ్ అవి దించకుండా చూసుకోవడానికి అమ్మాయిలు పైకి ఎక్కుతారు. కొద్దిసేపట్ల పాట పాడి అంటే 9 రోజులు సేవ చేసుకున్నారు కదా, కొద్దిసేపట్ల అంటే అమ్మవారిని దగ్గరుండి చూసుకోవాలి. అండ్ కొద్దిసేపట్ల పాట పాడి ఆ తర్వాత కిందికి దించడం జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ చూడండి అన్నకైతే నేను ఈ విధంగా బొట్టు పెడుతున్నాను. అండ్ అన్నయ్య అండ్ ఫస్ట్ మెయిన్ అయితే చెప్పాలి అంటే ఆడపిల్లలు ఇంత సరదాగా అన్ని పండుగలు చేయడానికి కారణం కూడా అంటే వాళ్ళకి అన్నీ తెలియాలి కదండి. అందుకని చెప్పేసి ఇవన్నీ సెలబ్రేషన్ అయితే ఉంటాయి అన్నట్టు. ఏ చిన్నది కూడా మరవకుండా వాళ్ళ కోసం అన్నీ చేస్తూ ఉన్నారు. हाय बेटा। ఈ విధంగా అయితే పాటలు పాడేసి ఆ తర్వాత అమ్మవారిని దండం పెట్టుకొని ఒక్కొక్క బుట్టి పేర్లు చదివిన కొద్దీ ఒక్కొక్కరికి ఇస్తూ ఉన్నారన్నట్టు. అండ్ నిజంగా చెప్పాలంటే అంటే చెప్పాను కదా ఈసారి కొంచెం ఆలస్యం అయితే అయిపోయింది. ఒక్కొక్కరు కొంచెం లేట్గా రావడం వల్ల కొంచెం లేట్ అయితే అయిపోయింది. అందుకని చెప్పేసి ఒక్కొక్కరి పేర్లు చదువుతూ ఇలా బుట్టిలు అందిస్తూ ఉన్నారు పిల్లలకు అన్నట్టు. అండ్ నేను ఎప్పుడెప్పుడు అందిస్తారా ఫోటో తీసుకుందాం అని చెప్పేసి చూస్తున్నాను. ఎందుకు లేట్ అయిపోతే ఫొటోస్ నీట్గా రావని చెప్పేసి నేనైతే వెయిట్ చేస్తున్నాను. అంతలోనే మా పేరు కూడా వచ్చేసింది. మేము కూడా బుట్టి తీసుకున్నాము. అండ్ నేనైతే నిజంగా చెప్పాలంటే ఈ ఇయర్ ఫుల్ డ్రెస్ మా బంజారా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుందామని చెప్పేసి అన్నీ తీసుకొచ్చుకున్నానండి. ఇంటి నుంచి అమ్మోళ్ళ ఇంటికి పోయినప్పుడు అన్నీ తీసుకొచ్చాను. బట్ నాకు కూడా కొంచెం 2 days ముందు జ్వరం ఉండే కదా, అందుకని చెప్పేసి అంత ఓపిక లేకుండే. ఇక్కడ వచ్చేసి మా కాలనీ ఫ్రెండ్స్ కూడా వచ్చారన్నట్టు. నేను పిలిచాను వాళ్ళను. అండ్ కొంతమంది వచ్చారు, వాళ్ళతో కూడా కొన్ని పిక్స్ దిగుతున్నాను. అండ్ ఈ వడ్డేలం వచ్చేసి నాకైతే స్పెషల్ అట్రాక్షన్గా నిలబడింది వడ్డేలం అని చెప్పేసి చెప్పచ్చు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. ఎవ్రీ ఇయర్ ఇలా పెట్టుకోవాలనిపించింది. యాక్చువల్లీ మా పాప కోసం అని తీసుకొచ్చాను, కానీ తను పెట్టుకోలేదు. అందుకని చెప్పేసి ఆ వడ్డేలం అయితే నేను పెట్టుకున్నాను. కానీ భలే మ్యాచ్ అయిందండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ పల్లెటూరులో అయితే ప్రతి ఇంటికి ఒక డ్రెస్ అనేది ఉండేటట్టు చూసుకుంటున్నారు ఇప్పుడు. ఇది కూడా అంటే అమ్మ ఫుల్ డ్రెస్ తీసుకుంది తన కోసం నా కోసం అని చెప్పేసి ఒకటే తీసుకుంది అన్నట్టు. నాకు ఇక్కడ ఏమైనా పండుగలు ఉంటే నువ్వు వేసుకోబెట్టా, నీకు అక్కడ ఏం అవసరం లేకపోతే నేను తీసుకొచ్చుకుంటాను, నాకు ఇక్కడ ఏమైనా అవసరం ఉంటాయి అని చెప్పేసి అమ్మ అయితే మాకు సంబంధించిన అవి బలియా బ్యాంగిల్స్ అవన్నీ తీసుకుంది. అన్నీ తీసుకొచ్చుకున్నాను నేను వేసుకుందామని. కానీ చెప్పాను కదా కొంచెం ఓపిక లేకుండే. అండ్ మళ్ళీ మధ్యలో డ్రెస్ చేంజ్ చేసుకోవాలంటే అంత ఓపిక ఉండాలి. అందుకని చెప్పేసి నేనైతే అవేమీ వేసుకోలేదు. చూసారు కదా, చూస్తుండగానే చీకటి కూడా అయిపోయింది. మీరైతే ఈ వీడియో అసలు స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. చాలా చాలా బాగుంటుంది. లాస్ట్కి అయితే గుల్లలు కిందికి దించినాక అండి మన పెద్దవాళ్ళు ఉంటారు కదా, పెద్ద మనుషులు, వాళ్ళకి ఈ విధంగా తీసి పెడతారు అన్నట్టు.
ఇదండి వీడియో చూసారు కదా. సాంగ్స్ వేస్తే అసలు వేరే లెవెల్లో ఉండేది. బట్ ఏం చేస్తామండి, ఇలా అయితే మొత్తంకి మా తీజ్ ఉత్సవం అయితే ఈ విధంగా అండ్ జరిగింది. చాలా చాలా బాగా జరిగింది అన్నట్టు. అండ్ అందరు చూసారా డ్యాన్స్లు అయితే చిన్న పిల్లలాగా మారిపోయి ఎంత బాగా చేశారో. అండ్ చూస్తుంటే మొత్తం గ్రూప్ డ్యాన్స్లో పొట్టు డ్యాన్స్ చేశారన్నట్టు. ఇది ఇవాళటి వీడియో. ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేసి ఇలాగే కొంచెం ముందుకు తీసుకెళ్ళండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ షార్ట్ వీడియోస్ కూడా వస్తాయి, అన్నీ మిస్ చేయకుండా చూడండి. చాలా చాలా బాగుంటుంది అన్నట్టు. సాంగ్స్తో పాటు పెడతాను కదా, అందుకని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.